సాధన ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపిస్తున్నారు ఆ విద్యార్థులు. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో కూడా ఏడాదికి 48 లక్షల రూపాయల భారీ ప్యాకేజీతో కొలువులకు ఎంపికయ్యారు. అమెజాన్, జేపీ మోర్గన్ లాంటి అగ్ర కంపెనీల్లో అత్యున్నత వేతనాలతో కొలువులు సాధించారు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్. మరి ఏఐ భయాల మధ్య వీరు ఇంతటి భారీ ప్యాకేజీలు ఎలా సాధించారు? గ్లోబల్ కంపెనీలను మెప్పించిన విషయాలేంటి? ఈ కథనంలో చూసేయండి. కృత్రిమ మేధ ఇప్పుడు ప్రపంచ సాఫ్ట్వేర్ రంగాన్ని శాసిస్తోంది. ఒకవైపు ఉద్యోగాల కోతపై ఆందోళనలు వ్యక్తమవుతుంటే మరోవైపు నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని చాటుతున్నారు విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు. అమెజాన్ వంటి గ్లోబల్ కంపెనీలో ఏకంగా ఏడాదికి 48 లక్షల రూపాయల భారీ ప్యాకేజీని సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చదువుకే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం ద్వారా ఈ విజయం సాధ్యమైంది. రెగ్యులర్ సిలబస్ తో పాటు రోజుకు అదనంగా 2 గంటల పాటు కోడింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందారు విద్యార్థులు. ఫలితంగా 3వ ఏడాదిలోనే ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్లకు ఎంపికయ్యారు. నెలకు ₹1,00,000 స్టైఫండ్ తీసుకుంటూనే తమ ప్రతిభతో అదే సంస్థల్లో శాశ్వత ఉద్యోగాలను ఖరారు చేసుకున్నారు. I got placed in Amazon with a package of 48 LPA. మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే మా కాలేజ్ వాళ్ళు అమెజాన్ వావ్ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ చేయించారు. ఈ వావ్ ప్రోగ్రామ్ ఇస్ స్పెషల్లీ ఫర్ గర్ల్స్. ఈ వావ్ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ అవ్వడం వల్ల when I am in 4th year I got an opportunity to internship in Amazon. So I've given the interview and I cracked the interview. So I've done an internship from January to June 2025 in Amazon. Post that మా పర్ఫార్మెన్స్ బేస్డ్ మమ్మల్ని ఫుల్ టైం కన్వర్షన్ చేశారు అండ్ నేను ఆగస్ట్లో అమెజాన్లో జాయిన్ అయ్యాను. ఈ ఓవరాల్ జర్నీలో మా కాలేజ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. మాకు టైం టు టైం రిక్వైర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేసి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల నేను ఈ ఆఫర్ క్రాక్ చేయగలిగాను. బిసైడ్స్ దాట్ మా కంపెనీ వాళ్ళు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు వేర్ దే యూస్ టు బ్రింగ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ సో దట్ వీ గాట్ ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పోజర్ యాజ్ వెల్. సాంకేతిక నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు సాధించడం వీరి మరో ప్లస్ పాయింట్. కాలేజ్ యాజమాన్యం ఎప్పటికప్పుడు కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ మారుతున్న టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించింది. ముఖ్యంగా ఇంటర్వ్యూ భయం పోగొట్టేలా చేసిన శిక్షణతో భారీ ప్యాకేజీలను సొంతం చేసుకున్నారు. కోడింగ్ ఒక్కటే తెలిస్తే సరిపోదని ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి అడ్వాన్స్డ్ అంశాల్లో రాణిస్తేనే ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు యువ ఇంజనీర్లు. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాను. నేను జెస్పేలో జాబ్ చేస్తున్నాను. 27 lakhs LPA నాకు ప్యాకేజ్ వచ్చింది. నేను మా కాలేజ్లో సెకండ్ ఇయర్ నుంచి మేము రకరకాల ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటిలో ముందుండి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ మా కాలేజ్ మమ్మల్ని ఎప్పుడు నాట్ జస్ట్ అకాడమిక్స్ అండ్ గ్రేడ్స్ బట్ ఆల్సో హ్యాకథాన్స్, కాంపిటీషన్స్ ఇలాంటి వాటికి వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. దానివల్లే ప్రెషర్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి, రియల్ ఇంటర్వ్యూలో మనం ఎలాగా మాట్లాడాలి ఇవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు కరెంట్ ఇండస్ట్రీలో జస్ట్ ఉన్న స్కిల్స్ అనే కాదు ప్రతిదీ నేర్చుకోవాల్సి వస్తుంది. అది ఏ వల్ల ఇంకా ఈజీ అవుతుంది. మనం జస్ట్ మన వర్కింగే కాకుండా మనం ఏది నేర్చుకోవాలనుకున్నా కానీ చాలా వెంటనే నేర్చుకోవచ్చు. ఇంతకుముందు అయితే డాక్యుమెంట్స్ అవన్నీ చదువుకోవడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయి ఉండేది. ఇప్పుడు ఏ వల్ల ఏది నేర్చుకోవాలన్నా కానీ ఒక ప్రాపర్ ఐడియా రావడానికి వితిన్ అవర్స్లో మనకి మంచి ఐడియా వస్తుంది. దానివల్ల మనం కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని ఇంకా వేరే టెక్నాలజీస్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఏఐతో స్టార్ట్ చేయాలంటే జస్ట్ ఒక చిన్న యాప్ బిల్డ్ చేయటం, చిన్న వెబ్సైట్ బిల్డ్ చేయటం, ఇలాగా మనకి ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద మంచి స్కోప్ వస్తుంది. అండ్ కమింగ్ టు మై ప్లేస్మెంట్స్, ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ మైక్రోసాఫ్ట్ విత్ 15 LPA. అండ్ ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే నేను కాలేజ్ 4th year
ఇయర్లో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ మా క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వచ్చింది. అండ్ అందులో ఫస్ట్ రెజ్యూమ్ బేస్డ్ సెలెక్షన్ జరిగింది. అండ్ తర్వాత 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ తర్వాత 1 year అప్రెంటిస్షిప్ రోల్కి సెలెక్ట్ అయ్యాను. ఆ 1 year తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఫుల్ టైమ్ ఆఫర్ లాగా కన్వర్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అంత పెద్ద కంపెనీ క్రాక్ చేయడానికి మా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్, ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చాలా గైడెన్స్ ఇచ్చారు. వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ సెషన్స్ ఇచ్చారు. వేరియస్ టైప్స్ ఆఫ్ వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. అండ్ ఆ వర్క్షాప్స్కి వేరియస్ ఇండస్ట్రీ లీడ్స్ రావడం ద్వారా మాకు ప్లేస్మెంట్స్ కన్నా ముందే ఇండస్ట్రీ రెడీ ఉండడంతో మేము ఈజీగా పర్ఫామ్ చేయగలిగాము ఇంటర్వ్యూస్లో. అండ్ అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్తో, ఇప్పుడున్న మార్కెట్ని కన్సిడర్ చేస్తే ఫ్రెషర్స్ నుంచి డిఎస్ఏ మ్యాండేటరీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సెకండ్ ఇయర్ నుంచే డిఎస్ఏ ప్రాక్టీస్ చేయడం ద్వారా కోడింగ్ లెవెల్ ఇంటర్వ్యూస్ కానీ వాటిని ఈజీగా క్రాక్ చేయొచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఏఐ భయాలున్నా వెనకడుగు వేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు విద్యార్థులు. కష్టపడే తత్వం, నిరంతర కృషి ఉంటే ఏ కంపెనీలో అయినా ఉద్యోగాలు పొందవచ్చని చెబుతున్నారు. నాకు జేపీ మార్గన్ చేస్ అండ్ కోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్లో జాబ్ వచ్చింది. ప్యాకేజ్ వచ్చేసి 20 LPA. నా జర్నీ చూసుకుంటే స్టార్టింగ్లో కోడింగ్ స్కిల్స్ అంతా ఏమీ ఎవరికి రావు. సెకండ్ ఇయర్లో మా కాలేజ్ ఇచ్చిన ట్రైనింగ్ బట్టి, మాక్ సెషన్స్ బట్టి అండ్ అదర్ వేరియస్ వర్క్షాప్స్ కండక్ట్ చేశారు మా కాలేజ్ వాళ్ళు. దాని ద్వారా మాకు అవగాహన వచ్చింది, లైక్ ఎలా కోడింగ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ జాబ్ రిలేటెడ్ ఇండస్ట్రీ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్. మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పించారు, లైక్ జావా, సి, పైథాన్ అలాంటివి. అండ్ ప్రస్తుత రెసెషన్ అండ్ లే ఆఫ్స్ టైంలో ఇలాంటి జాబ్స్ రావడం చాలా ఛాలెంజింగ్ ఉంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ని కోరుకుంటున్నారు. లైక్ ఏఐ వచ్చింది, జెన్ ఏఐ వచ్చింది, ఫారెన్సిక్స్, సైబర్ ఫారెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి చాలా కొత్త కొత్త రోల్స్ అని వచ్చినాయి. అండ్ ప్రస్తుతం ఫ్రెషర్స్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లో ఉండగానే ఇలాంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి పెయిడ్ కోర్సెస్ ఏం కాదు, చాలా మంది ఫ్రీ రిసోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ లో. అలాంటివి యూజ్ చేసుకుని చాలా మంది బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఏఐ రిసెషన్ చాలా బాగా ఉంది. కంపెనీస్ కూడా ఓన్లీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ నే చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా 4.2లో నాకు అమెజాన్ నుంచి ఇంటర్న్షిప్ వచ్చింది. స్టైఫండ్ 1.4 lakhs పర్ మంత్. ఇది 6 months ఇంటర్న్షిప్. సో దీనికోసం మా కాలేజ్ వాళ్ళు చాలా ట్రైన్ చేశారు. చాలా సెకండ్ ఇయర్ నుంచే కోడింగ్ ట్రైనింగ్స్, ఇంకా వేరు వేరు వెబినార్స్, సైబర్, ఇంకా బోల్డన్ని వెబినార్స్ ఇచ్చారు. అది చాలా హెల్ప్ అయింది. ఇంటర్వ్యూస్లో కూడా ఎలా మనం పర్ఫామ్ చేయాలి, ఎలా మనం కన్సిస్టెంట్గా చెప్పడం, అవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్స్, కోడింగ్ ఇవే కాకుండా మనకి జనరల్గా ఎలా మాట్లాడడం, ఇతరులతో మనం చేసే మేనేజ్మెంట్ స్కిల్స్, ఓన్లీ టెక్నికల్గానే కాకుండా మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి. ఇంకా మనం కన్సిస్టెంట్గా పనిచేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయన్న భయాలు దాటి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించారు బిఆర్ సిద్ధార్థ విద్యార్థులు.